హలో ఎవ్రీవన్, వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి నేను ఎగ్ బజ్జీ చేశానండి ఈవినింగ్ స్నాక్స్ కోసము. అంటే వాళ్ళు అడగలేదు, కానీ నేను కూడా అడగలేదు మార్నింగ్ వెళ్ళేటప్పుడు. కానీ నేనే ఏదో ఒకటి చేస్తాను, మీకు సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పాను. అందుకు ఇక్కడ నేను ఎగ్ బజ్జీ చేస్తానండి. ఇక్కడ శనగపిండి తీసుకోండి. దాంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారము, సాల్ట్, వాము, జీలకర్ర, వంట సోడా, ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసి నీట్గా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ముందే ఎగ్స్ ఉడకబెట్టుకున్నాండి 2. అవి 4 ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఎగ్ పైన మొత్తం పిండి అంతా ఇలా ఫిల్ చేసేసుకొని నేను ఇంకా ఇక్కడ ఆయిల్లో వేసేసుకున్నానండి. 1 by 1 వేసేసుకున్నానండి 4. ఇక్కడ మేము వేసుకున్న తర్వాతకు అవి ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అవి ఎగ్ కదండి, అవి పేలిపోతాయి. నాకు ఇక్కడ ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేసిందండి, నాకు భయం వేసింది ఇక్కడ మళ్ళీ మొత్తం పడిపోతుందని చెప్పేసి సిమ్లో పెట్టేసుకొని నేను ఫ్రై చేసేసుకున్నానండి. ఇంక ఇక్కడ మొత్తం ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిపోయిన తర్వాతకు నేను తీసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. ఇంకా అవి మొత్తం నీట్గా కట్ చేసి ముందుగా నేను ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ తీసి నీట్గా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా పిల్లలకి సర్వ్ చేద్దామని చెప్పేసి ఇంకా అప్పట్లో మా అబ్బాయి వచ్చేసాడండి స్నానం చేసేసి. ఇంకా కట్ చేసి ఇంకా దానిపైన ఇంకా ఆనియన్స్ వేసేసి ఇంకా మా అబ్బాయికి ఇచ్చానండి. నేను ఫస్ట్ తిన్నానండి, టేస్ట్ చేశాను ఎలా ఉన్నాయి ఏంటని. అంటే ఇది నేను ఒక థర్డ్ టైం అని చేయడము, కాకపోతే ఆయిల్లో ఇది ఎగ్ బుజ్జి కదండి పేలిపోతే అని చెప్పేసి నేను చాలా తక్కువ చేశాను. ఇంకా మా పిల్లలకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి చేసేసాను. మా అబ్బాయి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.